ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు భారత వాయుసేన నుండి అనుమతులు రావడం శుభపరిణామమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1930లోనే ఇక్కడ నిజాం కాలంలో యుద్ధ విమానాలు ఇంధనం నింపుకోవడం కోసం దిగేవని తెలిపారు. 2009లో అప్పటి ఎంపీ జయరాం రమేష్ చొరవతో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఆశలు చిగురించాయన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో దీనికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ విషయంలో అప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న పట్టించుకోక ఆదిలాబాద్కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తెస్తానని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి కేంద్ర విమానయాన శాఖతో సంప్రదింపులు జరిపి అనుమతులు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ సాధనలో ఇది ఒక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. నమస్కారాలు. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కావచ్చు, ఏప్రిల్ 1వ తేదీన డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మరి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ స్థలంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, దాని కొరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమని చెప్పి వారు కోరడం అనేది ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 369 ఎకరాలను ఉపయోగం తెచ్చుడే కాకుండా ఇంకొక 1500 ఎకరాలు డిఫెన్స్ అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కొరకు అక్వైర్ చేసే పనిలో మేము ఉన్నాం. అది మేము పక్కకు పెట్టలేదు. ఎయిర్పోర్ట్ మాత్రం ఇప్పుడు మీరు నిర్మాణం కొరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపమని చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాను మరి ఆదిలాబాద్ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను ఈ జిల్లాను నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మరి స్టేడియంలో మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు కూడా మరి ఫౌండేషన్ స్టోన్ అయిన తర్వాత ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో కూడా ఎయిర్ ఫోర్స్ స్టేషన్తో పాటు ఎయిర్పోర్టు నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు అడిగితే ఆనాడు ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ నిర్ణయం వలన ఈరోజు అనంతగిరి హిల్స్లో రాడార్ స్టేషన్కు 2000 ఎకరాలు ఇవ్వడమే కాదు, ఈరోజు 369 ఎకరాలలో ఒక ఎయిర్ స్ట్రిప్, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు టర్మినల్తో పాటు రన్వేతో పాటు పార్కింగ్ కొరకు ఒక ఇది పంపించండి అని చెప్పి మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమని చెప్పడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి లెటర్స్ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు వచ్చిందో మరి ఈరోజు ఒకవేళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం కూడా మేము మా దృష్టిలో ఉంది, మేము డ్రాప్ చేయలేదు అని చెప్పి అదే లెటర్లో చెప్పడం కూడా ఆనందదాయకం అని చెప్తూ మరి ఈరోజు దేశంలో 42 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది వస్తే 43వ ఎయిర్ ఫోర్స్ స్టేషన్గా మనము చరిత్రలో ఎక్కుతామనే ఒక అంచనా ఉండే. కానీ కేసీఆర్ గారి తప్పుడు నిర్ణయాల వలన మంత్రిగా ఉండి సాధించలేదు జోగు రామన్న గారు. స్వయంగా ఆనాడు ఉన్నటువంటి మంత్రి అయినటువంటి 18 తర్వాత మంత్రి అయినటువంటి ఐకే రెడ్డితోటే మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, బైసన్ పోలో ల్యాండ్ ఇవ్వడం లేడు కనుక అనంతగిరి హిల్స్లో 2000 ఎకరాలు కావచ్చు, ఇక్కడ 2000 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం కాదా జోగు రామన్న గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భం అని చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది వచ్చినట్టయితే ఈరోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశం యొక్క పటంలో ఆదిలాబాద్ అనేది చిరస్థాయిలాగా మిగిలిపోయే ఒక అంశం అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు ఎన్ఓసి రావడం అనేది కూడా మంచిదే. ఎందుకంటే చాలా చోట్ల ఈ విధమైనటువంటి 2 ప్రపోజల్స్ ఉన్నాయి. గోవాలో పానాజీ కావచ్చు, లేకపోతే అంబాలాలో కావచ్చు, మరి తర్వాత బీదర్లో కావచ్చు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్తో పాటు ఎయిర్పోర్ట్ కూడా కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఆదిలాబాద్లో కూడా రేపు ఎయిర్పోర్ట్తో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా వస్తుందని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, జయరాం రమేష్ గారు ఏదైతే 2009లో ఆయన చేసినటువంటి కృషి
ఈరోజు మనమంతా కూడా మరవలేము. ఎందుకంటే రాష్ట్రంలో 4 ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుందన్న చోట మన ఎయిర్పోర్ట్ నిర్మాణము మరి కావట్లేదు అని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడ్డారో ఆ దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈరోజు మరి ఖచ్చితంగా మనకు ఈ ఎయిర్పోర్ట్తో పాటు రేపు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తూ ఇది నియోజకవర్గ ప్రజలకే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా డిఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో